విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బీఈడీ విద్యార్థి మణికంఠ మృతికి నిరసనగా గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఇవాళ మణికంఠ అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఏయూలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతోనే మణికంఠ చనిపోయాడని ఆరోపిస్తున్నారు. వాడంతా కూడా ఏయూలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, మృతి చెందిన విద్యార్థికి నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు స్టూడెంట్స్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీలోని శాతవాహన హాస్టల్లో ఒక విద్యార్థి బాత్రూంలో జారిపడి చనిపోయినటువంటి ఘటన అయితే ఉంది. అయితే విద్యార్థి ప్రమాదం జరిగినట్టు వెంటనే డిస్పెన్సరీ అంటే యూనివర్సిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టే సరైనటువంటి సౌకర్యాలు, ఆక్సిజన్ లేకపోవడం వల్లే మృతి చెందారని విద్యార్థులందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు కూర్చుని ఆందోళన చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. దీంట్లో అనేక విభాగాలకు సంబంధించినటువంటిది ఎంతోమంది విద్యార్థులు హాస్టల్ లోపలే వాళ్ళు ఇక్కడే ఉంటూ యూనివర్సిటీ లోపల హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించి ఒక హాస్టల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ విషయంలో కూడా ఏ విధమైనటువంటి కొంచెం జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ బీఈడీ చదువుతున్నటువంటి విద్యార్థి తాను పడిపోయిన వెంటనే మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. అంటే ఏం జరిగింది అసలు, చనిపోయినటువంటి విద్యార్థి దేనికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే వీసీతో కూడా ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు కదా, అసలు ఏ సమాధానం రావట్లేదా ఏంటి? ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఆ స్టూడెంట్ బీఈడీ చదువుతున్న స్టూడెంట్ తనకి మార్నింగ్ కొంచెం ఈ ఆక్సిజన్ అది ఇష్యూ వచ్చి వెంటనే ఆంధ్ర యూనివర్సిటీ అంబులెన్స్ని పిలిపిస్తే ఆ అంబులెన్స్లో కనీసం ఒక ఆక్సిజన్ సిలిండర్ లేని పరిస్థితి. వెంటనే డిస్పెన్సరీకి పట్టుకొని వెళ్తే డిస్పెన్సరీ కూడా కనీసం ఆక్సిజన్ లేని పరిస్థితి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో నెలకొనింది. అక్కడ నుంచి కేజీహెచ్కి తీసుకెళ్లే క్రమంలో ఆ విద్యార్థి అనేది ప్రాణం అనేది విడిచాడు. ఈరోజు ఇంత భారీ యూనివర్సిటీ, ఇంత వేల మంది చదువుతున్న యూనివర్సిటీలో మెడికల్ ఫెసిలిటీస్లో చాలా మినిమల్ అయింది ఆక్సిజన్ సిలిండర్. అలాంటి ఆక్సిజన్ సిలిండర్ కూడా యూనివర్సిటీ కరువు అనేది వరకు కూడా మీరు వీసీతో మాట్లాడుతున్నారు. అసలు ఏమైనా సమాధానం చెప్తున్నారా? అసలు ఇప్పటికి వచ్చి వీసీ గారు రావడమే లేటు. విద్యార్థులు ఏమైనా అడుగుతుంటే ఆయన ఇప్పటికి వచ్చి ఏం మాట్లాడలేదు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఆయన ఏం చెప్తారని మేము కూడా వేచున్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందించాలి. అలాగే పరిస్థితి ఇలా ఎందుకు వెనకుందో కూడా వీసీ గారు తక్షణమే చెప్పాలి. ఆయన ఎటువంటిది కూడా చేయలేని క్రమంలో ఆయన తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థులుగా మేము అందరం కోరుతున్నాం. అంటే మనం చూడొచ్చు ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఓ పక్క నుంచి మెయిన్ గేట్స్ దగ్గర మొత్తం విద్యార్థులు అంటే రాకపోకలు యూనివర్సిటీ లోపలికి ఎవరో రాకుండా ఉండేలాగా ఆ గేట్ల దగ్గర విద్యార్థులు బయట అయించి ఆందోళన చేస్తున్నటువంటిది అయితే ఉంది. వీళ్ళకి తోడు మరోపక్క ఆంధ్ర యూనివర్సిటీ వీసీ సహా ఇతర ప్రొఫెసర్స్ అందరితో కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీసీ రాజశేఖర్ ప్రస్తుతం వెళ్తూ చర్చలు జరుపుతున్నారు. కానీ విద్యార్థులు మాత్రం ప్రశ్నిస్తున్నటువంటి ఒక్కొక్క ప్రశ్నకు ఆన్సర్ లేకుండా పోయింది. కనీసం వీసీగా ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏమీ తెలియడం లేదా అనే కోణంలో విద్యార్థులు అయితే తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్నో సమస్యలు అయితే కొనసాగుతున్నాయి, ఎన్నో సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇన్ని సమస్యలు కనిపిస్తున్నా కూడా ఎందుకు వీసీ దృష్టికి రావట్లేదు, విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా కూడా ఎందుకు వీసీ పట్టించుకోవట్లేదు? చనిపోయినటువంటి విద్యార్థికి ₹1 కోటి నష్టపరిహారం యూనివర్సిటీ నుంచి చెల్లించాలి. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఆ మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించి అందరి మీద చర్యలు తీసుకోవాలని విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్ తో రాజు, బిగ్ టీవీ.